ఈరోజు మళ్ళా సుప్రీంకోర్టుకు పోయి వీళ్ళు మళ్ళా దీన్ని సిబిఐకి ఇవ్వండి అని చెప్పి వాదిస్తున్నారు అంటే ప్రజలు వీళ్ళని కొట్టి 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 11కు పరిమితం చేస్తే ఈ లెవన్ రెడ్డి ఇంకన్నా బుద్ధి తెచ్చుకోవద్దా? ఇప్పుడు 151 సీట్లు నాకు ఇచ్చారు అని చెప్పి విర్రవీగినటువంటి ఈ లెవన్ రెడ్డి సిద్ధం 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 అని చెప్పి బోర్డులు పెట్టి సభలు పెట్టి దేనికి సిద్ధం అని ప్రజలు ఆ రోజు అడిగారు. ఒరే నాయన, నువ్వు ఇంటికి పోయేదానికి సిద్ధం, ఈ సిద్ధం గిద్దం అనేసి బోర్డులు పెట్టద్దు. ఈ సిద్ధం బోర్డులు కూడా ప్రజాధనాన్ని ఉపయోగించి ప్రజల డబ్బు దోచేసి నువ్వు బోర్డులు పెడుతున్నావు, నువ్వు సిద్ధంగా ఉండు, ఇంటికి పోదువు అని చెప్పి ప్రజలు చెప్తే ఈ పనికి మాలినోడు అది ఆలోచించుకోకుండా గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని నిష్కారణంగా జైల్లో పెడితే కట్ చేస్తే 151లో ప్రజలందరూ కూడా మధ్యలో 5 ఎత్తేసారు. 5 ఎత్తేస్తే 11కు పడ్డాడు. 11కు పడిన తర్వాత సిగ్గు లజ్జ ఉంటే ప్రజలు మనకి తీర్పు ఇచ్చాడు, మనం ప్రజల కోసం పనిచేద్దాం. నీకు ఒకవేళ నిజంగా రాజకీయం చేయాలా, ప్రజలకు మంచి చేయాలా అనుకుంటే అసెంబ్లీకి వస్తావు, అసెంబ్లీలోకి వచ్చి ఏదన్నా సూచనలు ఇస్తావు. అది అసెంబ్లీలోకి రావు, సూచనలు ఇవ్వు, ఇక్కడ ఉండవు. ఒక్క రోజు ఏడుంటే 8 రోజులు 7 రోజులు యలహంక ప్యాలెస్ లో ఉంటావు. నీకెందుకు రాజకీయాలు? ఇప్పుడు 11 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు ప్రజల పక్షాన పోరాటం చేయలేనోడు, నీకు రాజకీయాలు అవసరం లేదు కదా. ఆ రాజకీయాలు అవసరం లేదు పక్కన పెట్టేసి ఉండాలా. అది వదిలేసి మళ్ళా నువ్వు 53 రోజులు జైల్లో పెట్టింది సాలకుండా, నీ ఖర్చు సాలకుండా మళ్ళా నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళినావు అంటే ఈ లాయర్లు కూడా ఎవరైతే అతను ఈ కేసులో వాదించేదానికి ప్రయత్నం చేసి సీనియర్ మణీందర్ సింగ్ అంటండి, మణేందర్ సింగ్ గారిని సీనియర్ ఉండి ఆయన దిగసారిపోలా ఈరోజు దిగసారిపోలా. ఇప్పుడు మీరు ఇలాంటి కేసులు కూడా వాదిస్తారా అన్నారట ఆయన ధర్మాసనంలో. త్రివేది గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టు సాటి లాయర్ల ముందు మిమ్మల్ని ఆ మాట అంటే మీరు అంత సీనియర్ గా ఉండుకొని ఇంక సాల్దా, మీకు ఇంకా జరిమానా వేయాల్సిన అవసరం లే. మీరు ఇంకొక మాట మాట్లాడితే మీకు జరిమానా వేస్తాను అని చెప్పి గౌరవ న్యాయమూర్తి చెప్పారు అంటే ఇంక జరిమానా అవసరం లేదు సార్. ఆ మాట అంటే అయిపోయింది, అడిగి వీళ్ళ జీవితం అయిపోయి ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు అన్ని కూడా ఆయనకి వెళ్ళిపోలా. ఎందుకు ఇలాంటి పనికిమాలిన కేసులు ఎందుకు తీసుకునేది? ఇప్పుడు మనం కేసు తీసుకునేటప్పుడు దాని పూర్వాపరాలు ఆలోచించాలా. దీనిలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా, ఎవరి మీద కేసు పెట్టారు, పెట్టిన వాడు ఎలాంటి వాడు, పెట్టిన దౌర్భాగ్యుడు ఎలాంటి వాడు అనేది కూడా మనం ఆలోచించాలి కదా. ఇంత సీనియర్ గా వండుకొని గుడ్డు ఎత్తి చేనులో పడిందంటే పట్టి కట్టేయన్నట్టు పెద్దవాళ్ళు సామెత చెప్తారు కదా, గుడ్డు ఎత్తి చేనులో పడిందంటే పట్టుకొని వచ్చి కట్టేయండి అనేసి. ఆ విధంగా మీరు ఏ కేసు వచ్చినా వాదిచ్చేస్తాము అంటే మీ గౌరవానికి భంగం కదా. కాబట్టి వీళ్ళకి 11 151 అని విర్రవీగినటువంటి వీళ్ళకి ప్రజలు సగిన శాస్తి చేసి 11కు పడగొట్టినా కూడా ఇంకా ఏదో ఒక రకంగా చంద్రబాబు గారి మీద బురద చల్లాలి, ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లాలి అనే ప్రయత్నం అడియాసలే అవుతాయి. మీకు ఇంక ఈసారి ఇదే విధంగా ప్రవర్తిస్తే ఆ 11 కూడా ఉండదు, ఆ 11లో మళ్ళీ ఓటు పెరికేస్తారు. రైట్ సురేంద్ర గారు, ఒక్క నిమిషం ఓటు పెరికేస్తారు. మిగతా గెస్టులతో కూడా ఒకసారి మాట్లాడదాం. దుర్గారావు గారు, సుప్రీంకోర్టులో కేసులు కొట్టేసింది, పిటిషన్ డిస్మిస్ చేసింది, చంద్రబాబుపై ఉన్నటువంటి సిఐడి కేసుని సిబిఐకి బదిలీ